అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది. కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో మేమంతా కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాది 85-86 బ్యాచ్, కానీ ఈ స్కూల్ తోటి మాకు చాలా అనుబంధం ఉంది. మా నాన్నగారు, మా బాబాయిళ్ళు, మా బ్రదర్స్, దాదాపు మా ఫ్యామిలీ నుంచే ఒక 20 మంది ఈ స్కూల్లో చదువుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. శతాబ్ది ఉత్సవాల్లో మళ్ళీ మా మిత్రులందరం కూడా 85-86 బ్యాచ్ మిత్రులు అందరం ఎక్కడెక్కడ దూరం ఉండే వాళ్ళందరూ కూడా కలుసుకున్నందుకు ఒకసారి చాలా ఆనందంగా ఈ శతాబ్ది ఉత్సవాల్లో నిన్నటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు రాత్రి దాకా కూడా ఈ ఎంజాయ్మెంటు దాదాపు మళ్ళీ మేము మా జీవితకాలం గుర్తుండేట్టుగా ఈ ఎంజాయ్మెంట్ మేము చేస్తున్నామని దానికి గర్వపడుతూ ఒక్కసారి శతాబ్ది కమిటీ వారందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎలా అనిపిస్తుంది 100 ఇయర్స్ ఫంక్షన్? ఆ ఫంక్షన్లో మీరు పాల్గొనడం, ఈ బ్యాచ్లు అన్నీ రావడం, ఇప్పటివరకు ఏదైతే బ్యాచ్లు మొత్తం రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని రకాల బ్యాచీలు మేము సహజంగా 25 ఇయర్స్ 50 ఇయర్స్ మా బ్యాచ్ వరకు జరుపుకునే వాళ్ళం. అట్లా కాకుండా ఈ శతాబ్ది ఉత్సవాల్లో 100 సంవత్సరాల నుంచి వచ్చే బ్యాచీలు మా పెద్దలందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. అట్లే తరంగా మా ముందు తరాల వారు, మా వెనక తరాల వారు, ప్రస్తుత స్టూడెంట్స్ అందరినీ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము జీవితాంతం కూడా గుర్తుంచుకోవడానికి మా 85-86 బ్యాచ్ మొత్తం ఆ వారితో అనుబంధాన్ని పంచుకుంటున్నారు. మీరు మీ స్కూల్ డేస్లో ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మాస్టర్స్ తోటి కానీ హెచ్ఎంస్ తోటి కానీ ఏదైనా? సహజంగా మా మాస్టర్స్ని సరదాగా ఆట పట్టించేవాళ్ళం. వాళ్ళు మమ్మల్ని నెత్తాలు తీసుకొని కొట్టడం అట్లా చేసేవాళ్ళు. నాకు ఉన్న అనుభవం ఏంటంటే, నేను ఎక్కువగా గలబా చేస్తుంటే నన్ను 10th క్లాస్లో ఆ క్లాస్కి లీడర్గా చేశారు కుప్పల హనుమంతరావు గారు. అదే నాకు జీవితంలో మర్చిపోలేంది. ఎందువల్లంటే పనిష్మెంట్ అది నాకు హనుమంతరావు గారు ఇచ్చిన పనిష్మెంటు. ఆయన ఆ పనిష్మెంటే నా జీవితంలో ఎదగడానికి చాలా గర్వకారణం చెప్తున్నాను. సహజంగా స్టూడెంట్స్ అంతే గలబా చేస్తుంటారు, అందులో కొద్దిగా ఎక్కువ గలబా చేసేవాడిని. ఆ కొత్త బిల్డింగ్లో 85-86 10th క్లాస్ బ్యాచ్లో మా సెక్షన్కి నన్నే లీడర్గా చేసి నా గలబాని అణచివేయటమే కాక నాలో అప్పటి నుంచే నేను డెవలప్మెంట్ కావడానికి కూడా మంచి అవకాశం ఏర్పడిపోయింది. ఉత్సవ సందర్భంగా మా మిత్రులు అందరితో కలిసి 85-86 బ్యాచ్ కలవటం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మా కుటుంబం నుంచి ఇదే స్కూల్లో ఈ పాత ప్రెమిసెస్లో 9 మంది చదువుకున్నాం. మేము 4 అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములం, ఆదిపూడి వెంకట సుబ్బారావు గారి పిల్లలు మేమందరం. ఈ స్కూల్ వెనకాలే మా హౌస్ ఉండటంతో మేము ఇక్కడికి గోడ దూకి వచ్చేవాళ్ళం. మాకు ప్రేయర్ టైంకి అయిపోతుందని కంగారులో ఆ గోడ దూకి రావటం, అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మా పెద్ద అక్క దగ్గర నుంచి ఉన్న బ్యాచ్ల వాళ్ళందరినీ ఈరోజు కలవటము, అన్నల బ్యాచ్ల వాళ్ళని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది. మా 85-86 బ్యాచ్ వాళ్ళు కూడా ఒక వినూత్న రీతిలో ఈరోజు మన హెడ్ మాస్టర్ గారిని ఈ సన్మాన కార్యక్రమం ఈ గోర్రబండిలో రథయాత్రగా చేసి ఆయన పాత ప్రెమిసెస్ తీసుకుపోవడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాము. దానికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పండుగ వాతావరణంగా కల్పిస్తుంది. ముందర పండుగ సంక్రాంతిలాగా ముందరే వచ్చినట్టుంది. అదేవిధంగా రాత్రి మళ్ళీ ముందర భోగి పండుగ కూడా జరిగేటట్టు ఫైర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అతిరథ మహారథులు, పొలిటికల్ లీడర్స్ అందరూ అటెండ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఇదే విధంగా మేము ఫస్ట్ బ్యాచ్ కొత్త బిల్డింగ్కి వెళ్ళిన ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్ మేమే 9th దాకా ఇక్కడ చదివాము. ఫస్ట్ బ్యాచ్ మేము కొత్త పీవీఆర్ స్కూల్కి వెళ్ళిన బ్యాచ్ మాదనేది ఘనత ఉంది. అదేవిధంగా మేమందరం ఎవ్రీ ఇయర్ మా బ్యాచ్ వాళ్ళందరూ ఏదో ఒక కార్యక్రమంగా కలవటము, ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అప్పుడు మేము మా మాస్టర్ల దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణతోటి ఈరోజు సొసైటీలో ఒక ఉన్నత స్థాయికి రావడానికి కానీ, విద్యాపరంగా కానీ, ఆ వ్యాపార పరంగా కానీ అన్ని రకాల రంగాల్లో అభివృద్ధిలో ఉన్నారు. అదేవిధంగా మా ముందు బ్యాచ్ వాళ్ళు, మా తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారని తెలియజేసుకొని చాలా సంతోషిస్తున్నాను. 100 సంవత్సరాల
సందర్భంగా మీ మిత్రుల్ని, మీ స్నేహితుల్ని, పాత వాళ్ళందరినీ కలుసుకోవడం, మీ ఉపాధ్యాయులు కలుసుకోవడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది మనసు? అదే పండుగ వాతావరణానికి ముందరే కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలుపుకున్నట్లు సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నట్టు అవుతుంది. ఈ సంవత్సరం కలిసిన దాంతో ఈ మిత్రులందరూ ఈ సంవత్సరం అంతా ఒకరికొకరు కనెక్టివిటీలో ఉండడానికి అవకాశంగా ఉంటుంది. మరో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కొత్త సంవత్సరం దోహదపడిందని మేము ఆనందంగా భావిస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. 100 ఇయర్స్ ఈ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇది 2వ రోజు. చాలా గొప్ప అనుభూతి ఉందండి. ఈ స్కూల్తో మాకు మంచి అనుబంధము. ఇక్కడ చదువుకున్న మేము 77, 78 బ్యాచ్. ఇందులో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్రమశిక్షణతోటి చక్కటి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినారు. ఈ అనుభూతి చాలా గొప్పగా ఉంది. Good morning, everybody. Once again, hearty congratulations to all the PVR Municipal Secondary School old students, present students, and future students. మేమంతా 1977-78 బ్యాచ్ రిప్రజెంట్ చేస్తున్నాము. ఇది ఈరోజు చేస్తున్న ఈ ఫంక్షన్స్ ఆర్గనైజేషన్ అంతా నా భూతో నా భవిష్యత్తు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ యొక్క వేడుకలో పాల్గొనే అవకాశం దొరకదు. మిస్ అయిన వాళ్ళు చాలా దురదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. నేను ఒంగోలులోనే ఉంటూ ఉన్నాను. నేను ఇక్కడ టీచర్స్ యొక్క డిసిప్లిన్ అది నేర్చుకొని ఇక్కడ కూడా నేను ఒక టీచర్ని అయితే ఒంగోలులో ఎలా ఉంటుందని టైపు వృత్తిని ఎన్నుకున్నాను. నా దగ్గర చేర్చుకున్న విద్యార్థులు ఎందరో అనేక వృత్తుల్లో ప్రయోజనం పొంది వాళ్ళు రకరకాల ఉద్యోగాల్లో పనిచేస్తూ ఎంతో గురువు మీద అభిమానంగా ఉన్నారు. తర్వాత ఈ మధ్యనే నేను కాలానుగుణంగా నేను జిరాక్స్ అనే దాన్ని చేశాను. ఫస్ట్ టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఒక లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఒంగోలులో నడిపాను. తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ యుగం వచ్చింది కాబట్టి కంప్యూటర్ జాబ్ వర్క్ సెంటర్గా 3 అన్ఎంప్లాయీస్కి ఉద్యోగం కలిగించి వాళ్ళకి వాళ్ళకి మంచి చెడ్డలను చూస్తూ ఇన్స్టిట్యూట్ని విజయవంతంగా నడుపుతూ ఉన్నాను. అది నా యొక్క జీవిత గాథ. రైట్. అందరికీ నమస్కారాలు. మాది 1977-78 బ్యాచ్ 10th క్లాస్ ఇక్కడ పాస్ కావడం జరిగింది. నేను గ్రామీణ ప్రాంతం నుంచి మా నేటివ్ ముక్తునూతలపాడు నుంచి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ పాఠశాలకు రావడం జరిగింది. నేను నిజంగా ఈ స్కూల్లో చేరటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే నాతో నా మిత్రులు 8th, 9th, 10th వరకు కాంపోజిట్ మ్యాథ్స్తో నేను నా మిత్రులతో కలిసి చదువుకోవటం అనేది నేను వరంగా భావిస్తున్నాను. మరి ఇక్కడ మాకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులు మమ్మల్ని మంచి ప్రవర్తనతోటి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి ఏ రంగంలో ఉన్నా కూడా అందరం కూడా ఈరోజు కూడా ఒక మంచి క్రమశిక్షణతోటి మేము ఈ విధంగా తయారేమంటే ఈ పాఠశాలలో చదువుకోవటమే నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది నాకు జరిగినటువంటి నిజంగా నాకు నా మిత్రుల యొక్క నోట్స్లు చూసుకొని నేను వాళ్ళను ఫాలో అప్ అయ్యి నేను MSc BEd వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయ వృత్తిలోకి 1989లోకి ప్రవేశించి 10 సంవత్సరాల పాటు సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి 22 సంవత్సరాలు నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా కూడా పనిచేయటం జరిగింది. చివరి 3 సంవత్సరాలు ZPHS మంగమూరు నందు ప్రధానోపాధ్యాయులుగా రిటైర్డ్ అయినందుకు నాకు ఈ పాఠశాల ఇచ్చినటువంటి నా జీవితానికి, నా కుటుంబ సభ్యులకి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము. ఈ స్కూల్లో చదువుకోబట్టే నా తలరాత మారిందని, నా బిడ్డలను కూడా అదే క్రమశిక్షణతో చదివించుకోవడం జరిగింది. 55 సంవత్సరాల తర్వాత నా మిత్రులందరినీ కలుసుకోవడంతో ఈరోజు నాకు ఉన్నటువంటి ఆనందం ఈరోజు కూడా అసలు జీవితంలో నేను ఇంతకంటే సాధించినటువంటి ఏమీ లేదు. ఫ్యూచర్లో కూడా మేమందరం కూడా ఒకరికొకరికి ఉండి ఈ స్కూలు పట్ల విధేయతతో ఉండి మా వంతుగా ఏదైనా సామాజిక సేవ చేయడానికి, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సలహాలు సంప్రదింపులు ఇవ్వటానికి మేమందరం కూడా ముందుకుంటామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ జై PVR మున్సిపల్ హై స్కూల్, జై PVR మున్సిపల్ హై స్కూల్. ఒక్క వాయిస్. నమస్తే అండి. నేను 1977-78 బ్యాచ్ అండి. నేను ఈ స్కూల్లో చేరటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ స్కూల్లో చేరానన్న భావం కలుగుతోంది.
మా అప్పుడు ఈ స్కూల్లో చేరాలి అంటే హై రికమెండేషన్తో చేరాల్సిన అవసరం వచ్చేదండి. అంత డిమాండ్ ఉండేదండి. అంటే అంత క్రమశిక్షణగా ఉండే ఈ స్కూల్ అండి. ఈ స్కూల్లో మేము అన్నదమ్ముల మొత్తం 8 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల, అందరం ఈ స్కూల్లోనే చదివి అందరం పట్టభద్రమైన వాళ్ళండి. ఈ స్కూల్కి ఇంత ఘన చరిత్ర ఉంది అంటే ఇందులో ఉండే క్రమశిక్షణ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చండి. ఇందులో ఉండే మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఎవరైనా కూడా మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో చేసేవారండి. మా మాస్టర్ గారు మమ్మల్ని తిట్టడం అంటే ఆయనకి కోపం వస్తే అధముల్లో ప్రథములాగా ఉన్నావే అని అరిచేవారే కానీ మామూలుగా ఎట్లోకి తిట్టేవారు కాదండి. కానీ ఈ స్కూల్లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఇందులో పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా ఉంది, సంతోషంగా ఉంది.